రాఘవకు 2 కుమారులు 1 కుమార్తె. తన జీవితమంతా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని తన పిల్లల చదువుల కోసం దాచాడు. భార్య చిన్న వయసులోనే కన్నుమూసింది. కాని అతను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నా పిల్లలే నా బలం అని ఎప్పుడూ అనేవాడు. కాలం గడిచింది. పిల్లలు పెద్దయ్యారు. ఉద్యోగాలు వచ్చాయి. నగరాలకు వెళ్లిపోయారు. ఫోన్ కాల్స్ చిన్నవయ్యాయి. ఇంటికి రావడాలు అరుదయ్యాయి. ఒకరోజు అందరూ కలిసి వచ్చారు. పండుగ కోసం కాదు, ఒక నిర్ణయం తీసుకోవడానికి. నాన్న ఒంటరిగా ఉన్నాడు అన్నాడు ఒక కుమారుడు. ఆయనకు చూసుకోవాలి అంది కుమార్తె. కాని మనకు సమయం లేదు అన్నాడు మరొక కుమారుడు. చివరికి వాళ్ళొక నిర్ణయానికి వచ్చారు. వృద్ధాశ్రమమే సరైన పరిష్కారం అని. రాఘవ్ మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రం అతనొక చిన్న బ్యాగ్ సర్దుకున్నాడు. 2 జతల బట్టలు, తన భార్య ఫోటో మరియు మందులు పెట్టే. వృద్ధాశ్రమానికి చేరుకున్నాక మృదువుగా నవ్వుతూ అన్నాడు, నా గురించి ఆందోళన పడకండి, నేను అలవాటు పడతాను. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. పైకప్పును చూస్తూ పడుకున్నాడు. తాను వాళ్ల చేతులు పట్టుకుని నడవడం నేర్పిన రోజులు, వాళ్లు జబ్బు పడినప్పుడు రాత్రంతా మేల్కొని ఉన్న క్షణాలు అన్నీ ఒకటొకటిగా గుర్తొచ్చాయి. రోజులు నెలలయ్యాయి. ఒకరోజు స్కూల్ ట్రిప్లో మనవడు వృద్ధాశ్రమానికి వచ్చాడు. ఒంటరిగా కూర్చున్న తన తాతను చూశాడు. ఆ సాయంత్రం ఆ చిన్న పిల్లవాడు తన తండ్రిని అడిగాడు, నాన్న, మీరు పెద్దవారయ్యాక నన్ను కూడా ఇక్కడికి పంపుతారా? ఆ మాట పిడుగులా పడింది. ఆ రాత్రి ఆ కుటుంబంలో ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. మరుసటి ఉదయం వాళ్లు రాఘవ్ను ఇంటికి తీసుకువచ్చారు. ఖాళీగా ఉన్న గది మళ్లీ నిండిపోయింది. ఫర్నిచర్తో కాదు, ప్రేమతో, పశ్చాత్తాపంతో, మౌనమైన నేరభావంతో. రాఘవ్ ఏమీ మాట్లాడలేదు. కేవలం చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆడంబరం అవసరం లేదు, సౌకర్యాలు అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది ఒకటే, చెందిన భావం, బిలాంగింగ్. నీతి. మనం బలహీనంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని దగ్గరగా ఉంచారు. వాళ్లు బలహీనులైనప్పుడు వాళ్లను దూరం చేయకండి.